హాయ్ వెల్కమ్ టు డ్రీమ్ క్యాచర్. స్టోరీలోకి వెళ్ళిపోతామా. డెవిల్. సూర్య చూస్తున్నాడు ఆమెను. ఆమె కళ్ళలో సత్తువ లేకపోయింది. స్టేబుల్గా ఉండలేక పడిపోతుంది. ఏ హనీ అంటూ పట్టుకున్నాడు. కళ్ళు మూస్తూ తెరుస్తూ యు ఆర్ ద క్రిమినల్ భయంతో అరిచేసింది ధరణి. డెవిల్ స్మైల్తో ఎస్ మై హనీ ఐఎమ్ ద క్రిమినల్ అతని వాయిస్ బేస్లో వచ్చింది. ఆమె పూర్తిగా అన్కాన్షియస్ అవ్వటంతో ఆమెను లిఫ్ట్ చేసి కార్లో సెటిల్ చేశాడు. కార్ డోర్ క్లోజ్ చేసి అక్కడ ఆల్రెడీ చైర్ వేయడంతో అందులో క్రాస్ లెగ్ వేసుకొని భార్గవ్ వెలిగించిన సిగార్ని పఫ్ గాఢంగా పిలుస్తూ వదులుతూ అక్కడ రన్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నాడు. అక్కడ రన్ చేస్తున్న వాళ్ళు ముగ్గురు బిజినెస్ మ్యాన్స్, కొంతమంది రౌడీ షీటర్స్, ఇంకొంతమంది పొలిటీషియన్స్. వీళ్ళందరూ కూడా సూర్య డెత్కి ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ని క్షణాల్లో ఇంప్రూవ్ చేశాడు సూర్య రాథోడ్తో పెట్టుకుంటే ఏమవుతుందో మరోసారి చూపించాడు వాళ్ళకి. గాయ్స్ ఆర్ యూ రెడీ ఫకింగ్ గేమ్ అంటూనే వాళ్ళ హెడ్ పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళని డెవిల్ స్మైల్తో చూస్తున్నాడు సూర్య. ఒక్కసారిగా పరిగెడుతున్న వాళ్ళందరినీ స్టాప్ చేశాడు భార్గవ్. అందరినీ సెక్యూరిటీ వెళ్ళి తీసుకొని వచ్చి మోకాల మీద ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళు బ్లైండ్ హోల్ని ఓపెన్ చేయగా ఎదురుగా ఒక డెవిల్ కూర్చొని కనిపించింది. అందరు పెద్దగా ఏడుస్తూ మాఫ్ కరో, స్టాప్ ప్లీజ్, ఫర్గివ్ మీ. అప్పటికే భార్గవ్ హ్యాండ్స్లో ఒక నెయిల్ క్లిప్పర్తో రెడీ అయిపోయాడు. సూర్య ఒకసారి చూసి బాస్ అంటూ వెళ్ళి ఎదురుగా కూర్చొని ఉన్న రాజకీయ నాయకుడు హ్యాండ్ చేతి వేలు తీసుకొని నెయిల్స్ని ఒక్కసారిగా లాగి పడేశాడు. ఫటాఫట్ 5 ఫింగర్స్ ఉండే నెయిల్స్ని లేపేశాడు. అది చూసిన మిగతా వాళ్ళు గట్టిగా అరుస్తూ చావు కన్నా భయంకరమైన శిక్షలు వాళ్ళకి పడతాయని అర్థమవటంతో ప్లీజ్ మీకు ఎంత కావాలంటే అంత ఎక్కువ కూడా డబ్బు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని వదిలే సూర్య సాబ్. గోల్డ్ బార్స్ని దొంగిలించడం మా పని కాదు. మాఫియా కింగ్ అన్న వర్డ్ కంప్లీట్ కాకముందే వాడి తల్ల బుల్లెట్ దిగిపోయింది. పక్కనోడికి అర్థమైపోయింది మాఫియా కింగ్ అని ఎవరైనా పొగిడితే సూర్యకి నచ్చదు అని. ఆ హౌలేగాడు ఆ కుత్తేగాడు చెప్పిన పని చేసినట్లు మాకందరికీ కూడా బిజినెస్ టెండర్స్ని, రాజకీయ నాయకులు పదవుల్ని అన్నిటినీ ఆశ చూపించారు. మా పైనుండి ఆఫీసర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సార్ ప్లీజ్ ఆ గోల్డ్ బార్ కంటైనర్స్ కూడా ఎక్కడ ఉన్నాయో చెబుతామని వేడుకుంటున్నారు. బట్ డెవిల్ గారికి కొంచెం కూడా మనసు కరగలేదు. భార్గవ్ వైపు చూస్తూ యూ కంటిన్యూ ది గేమ్ ఐఎమ్ టైర్డ్. బట్ డెవిల్ గారికి కొంచెం కూడా మనసు కరగలేదు. భార్గవ్ వైపు చూస్తూ యూ కంటిన్యూ ద గేమ్ ఐఎమ్ టైర్డ్ అని పైకి లేచి ఒళ్ళు విరుచుకొని బట్ అంటూ నుదురు మీద 2 వేలతో టాప్ చేసుకుంటూ వెనక్కి తిరిగి ఐ డోంట్ అండర్స్టాండ్ మ్యాన్, మీరు ప్లాన్ చేసేది ఒక డెవిల్తో అని మర్చిపోయి మరీ ప్లాన్ చేశారు. సో నో ఎక్స్క్యూజెస్ అంటూ కార్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు సూర్య. బయట బుల్లెట్ల శబ్దం వరుసగా వినిపిస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత భార్గవ్ డ్రైవింగ్ సీట్లోకి ఎక్కి కార్ స్టార్ట్ చేయగానే ధరణిని లాక్కున్నాడు తన ల్యాప్లోకి. ఇక ఆనంద్తో కలిసి ఇంటికి వెళ్ళిన శరత్ గారు ఆగనంటూ ఆయన కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. అతని కూతుని కాపాడుకోలేని అసమర్థ తండ్రిగా మిగిలిపోయాడు అనిపిస్తుంది. వాళ్ళు లోపలికి రావడంతో ఆనంది గబగబా ఏవండి ధరణి ఉందా కన్నా దగ్గర అనగానే కోపంగా వాడి దగ్గరే ఉంది. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? మనం పెళ్లి చేసుకోమన్నప్పుడు నాకు వద్దు అని గోల చేసిన వాడు ఈరోజు తను కిడ్నాప్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? నేను ఒకసారి మాట్లాడి చూడనా అంది ఆనంది. వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడు రిలేషన్షిప్ కానీ ఫీలింగ్స్ కానీ వాల్యూ ఇవ్వట్లేదు. ఎంత ఘోరంగా అవమానించి మాట్లాడుతున్నాడో అని బాధపడ్డాడు ఆనంద్. ఫారెన్ నుంచి రావాలంటే అతను చైర్మన్ పదవి నుంచి పూర్తిగా తొలగిపోతేనే అక్కడికి వచ్చి సెటిల్ అవుతానని సూర్య కరాఖండిగా చెప్పాడు. ఏదైనా తన కొడుకు కోసమే కదా అని ఎప్పుడైతే ఏముంది అని తన చైర్మన్ పదవిని వదులుకున్నాడు. ఆ రోజే ఆక్రమించాడు సూర్య. ఆ రోజున్న బిజినెస్ని 100 రెట్లు పైకి తీసుకొని వచ్చాడు. అతని తెలివితేటలు. బట్ ఎవరికి లొంగడు, ఎవరి మాట వినడు. నిజంగానే ఒక డెవిల్. మాఫియాలో తనదైన ముద్ర వేశాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా లీగల్గా చేస్తాడు. నచ్చిన అమ్మాయిని సెకండ్స్లో తన బెడ్ మీదకి రప్పించుకోగలడు. సెంటిమెంట్ బ్లాక్ చేయలేవు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ చూపిస్తున్నాడు. ఫీలింగ్ ఏంటో కూడా అతని మైండ్ థింక్ చేయటం లేదు. కేవలం ఆమె కావాలి. శరత్ గారు తను ప్రాణాలతో ఉంటుందా అన్న క్వశ్చన్కి ఆనంద్ గారు ఒక్కసారిగా శరత్ని పట్టుకొని రే ఏంట్రా మాటలు, వాడు మరీ అంత దుర్మార్గుడు కాదురా, కాకపోతే వాడికి ఏదైనా లాక్కోవడం అలవాటు అంతే. వాడు చెప్పిన టైం తర్వాత వాడు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. వాడికి నచ్చిన వస్తువుని వాడికి దాచుకోవటం చిన్నప్పటి నుంచి అలవాటు చేసిందిరా ఆనంది. అదే చేస్తున్నాడు వాడు ఇప్పుడు కూడా. బట్ ప్రాణాలతో ఉన్నది నా కూతురురా అన్నాడు శరత్ జీరబోయిన గొంతుతో. ఏం మాట్లాడలేకపోయారు ఆనంది గారు.
ల్యాప్లో కూర్చున్న ఆమెను స్టేర్ చేస్తున్నాడు అతని సింహం చూపులతో. హనీ, కవర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ హౌ ఫర్గెట్ టు బిహేవ్ యూ. ఆమెను స్కాన్ చేస్తున్నాడు. బెల్లీ బటన్ దగ్గర ఉన్న రింగ్ని టచ్ చేసి సన్నని సౌండ్ జస్ట్ అతని చెవులకి మటుకే చేరింది. ముందుకు వంగి అక్కడ కిస్ చేసి లీక్ చేసి, వన్ లూజ్ బ్రీత్ ఫ్రమ్ యూ అండ్ మై కంట్రోల్ ఈజ్ గాన్. అప్పటికే కార్ స్కాపర్ దగ్గరికి చేరిపోయింది. భార్గవ్ చాలా ఫాస్ట్గా కిందకి దిగి డోర్ ఓపెన్ చేయడానికి రెడీగా నిల్చున్నాడు. సూర్య ఇన్స్ట్రక్షన్ కోసం తన శారీని సరిచేసి తనని చూస్తున్నాడు. ఆమె డీప్ స్లీప్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. హనీ అంటూ చెవిలో చెప్పి పెదవులతో బుగ్గపైన రాస్తూ ఆమె పెదవులపైన చాలా గట్టిగా అతని పెదవులు అద్దాడు. నవ్వుతూనే ఆమె 2 చేతుల్లో ఎత్తుకొని అలాగే కిందకి దిగి లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న కమాండర్స్ మొత్తం హెడ్ బో చేసి చేతులు ఓబీడియంట్గా ఫోల్డ్ చేసి స్టిఫ్గా నిల్చొని ఉన్నారు. అతను లిఫ్ట్లోకి వెళ్ళగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ చేశాడు. అది వాళ్ళ ప్రైవేట్ స్పేస్ అవటంతో కిందనే ఆగిపోయాడు భార్గవ్. తన ఫ్లోర్కి వెళ్ళగానే ఆటోమేటిక్లీ డోర్ ఓపెన్ అయ్యాయి. తన ఫ్లాట్వి డైరెక్ట్గా తన మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. దానికి అటాచ్ చేసి ఉంటుంది డార్క్ రూమ్. హనీని డార్క్ రూమ్ ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. తనతో డార్క్ రొమాన్స్ చేయాలని ఉంది. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమెను 1 సెకండ్, జస్ట్ 1 సెకండ్ చూసి తను షవర్ బాత్ కోసం వెళ్ళిపోయాడు. షవర్ బాత్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి అతని మొబైల్ రింగ్ టోన్ వినిపిస్తుంది. నడుముకి టవల్తో అలాగే బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేశాడు ఆ కాల్. గ్రౌండ్లో జరిగిన మర్డర్స్ గురించి వారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని సూర్య ఇప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలా, ఆన్సర్ కావాలా అని ఆపోజిట్ పర్సన్ని చెమటలు పట్టిస్తున్నాడు. అప్పుడే చిన్నగా మెలకు వచ్చింది ఆమెకు. కళ్ళు మెల్లిగా ఓపెన్ చేయగా పైన ఫ్లోర్ కనిపించింది. అర్థమైంది ఎక్కడికో మళ్ళీ షిఫ్ట్ చేశాడు అని. తను నిద్రపోవటం ఆలస్యం, తను మాయమై ఎక్కడో ప్రత్యక్షమవుతుందో కూడా అర్థం కావటం లేదు. బెడ్ పై నుంచి లేయగానే ఎదురుగా గ్లాస్ డోర్ దగ్గర హాఫ్ నెకెడ్ బాడీ వేసుకొని ముందర దర్శనం ఇయ్యగానే ఒక్కసారి తేరిపార చుట్టూ చూసింది. కాల్ ముగించుకొని గ్లాస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూనే ఆమెను చూసి కన్ను కొట్టాడు. ఆర్ యు రెడీ హనీ అని అతని వైపు అసహ్యంగా చూస్తూ, దగ్గరికి రాకు, బ్లడ్ స్టెయిన్స్తో అంటినా నీ హ్యాండ్స్తో నన్ను అస్సలు తాకవద్దు. ఫాస్ట్గా బెడ్ దిగి నిల్చుంది. ఐ కాంట్ బేర్ ఇట్. డెవిల్ లుక్స్తో ఆమెను చూస్తూ ఆ మాటలు అస్సలు కేర్ చేయలేదు సూర్య. సరెండర్ టు మీ హనీ బ్రీతింగ్ వాయిస్తో అన్నాడు. యూ డోంట్ ఓన్ మీ ఎనీథింగ్. ఎస్ హనీ, ఐ పోన్ న్యూ సంథింగ్. ఆర్ యూ మై లైనెస్ హనీ అంటూ ఆమెను బాడీ పార్ట్స్ని స్కాన్ చేస్తూ ఆమెను వేర్ చేసి ఉన్న శారీని చూపించాడు. రిమూవ్ దట్స్ ఓన్ మీ అని. ఆమె శారీ పళ్ళు అతని చేతిలోకి తీసుకొని సైడ్ స్మైల్తో తల వంచి చూశాడు పక్కకి. నోరు తెరుచుకొని చూస్తున్నప్పుడే సెకండ్స్లోనే ఆమె చీర ఆమె నుంచి వేరైపోయింది. తనను తాను చూసుకొని గట్టిగా అరుస్తూ ఆపోజిట్ సైడ్ తిరిగి నిలబడింది. అతని అడుగుల శబ్దం ఆమె దగ్గరికి చేరుతుంది. అతని బాడీ నుంచి వచ్చే హీట్ ఆమెకు తెలుస్తుంది. యూ ఓన్లీ అనదర్ థింగ్ హనీ అని చెవిలో చెప్పగానే నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైంది. ఆమె ఏం చేయాలో పాల్పోలేదు, కానీ భయపడకూడదు అని ఒకటే నిర్ణయించుకుంది. బట్ ఐ వాంట్ సంథింగ్ న్యూ, ప్రొసీడ్ అని హస్కీగా అడుగుతుంటే, ఓరి దుర్మార్గుడా, నన్నే రేప్ చేస్తా అని మళ్ళీ నన్ను పర్మిషన్ అడుగుతున్నావా అని ఏం చేయాలి పాల్పోక ఎదురుగా కనిపిస్తున్న యాస్ట్రేని చేతిలోకి తీసుకుంది. దాని వెయిట్ బట్టి అది దెబ్బ తగులుతుందని మనసులో అనుకుంది. అతని హ్యాండ్ ఆమె బ్లౌజ్ మీద పడగానే ఒక్కసారిగా విసురుగా వెనక్కి తిరిగి అతని మీదకి చెయ్యి ఎత్తగానే ఆ చేతిని ఒడుపుగా పట్టుకొని, డోంట్ హర్ట్ మీ హనీ, నువ్వు హర్ట్ చేయాలంటే వే అనదర్ వే. ఆమెను అతని బాడీ పార్ట్స్ అంటుకునేలా ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. నెక్స్ట్ సెకండ్ వాళ్ళిద్దరూ బెడ్ పైన ఉన్నారు. ఆమె ఎంత గింజుకున్నా డెవిల్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆమె డ్రెస్ని పూర్తిగా రిమూవ్ అయిపోయింది. అతని ఒంటికి ఉన్న టవల్ పక్కన పడిపోయింది. ఇద్దరి బాడీ గాఢంగా పెనవేసుకొని ఉన్నాయి. ఆమె బెడ్ మీద పూర్తిగా లాక్ చేసి ఆమె నుంచి వచ్చే అరోమాని డీప్గా తీసుకుంటూ ఒక్కసారిగా ఆమె లిప్స్ని బ్లాక్ చేశాడు. ఆ హనీ కంటే కూడా తన హనీ పెదవులు ఇస్తున్న హనీ జుర్రుకోవటం మొదలుపెట్టాడు. ఎంతసేపు లీక్ చేస్తున్నా వాటిని విడవాలని లేదు. ఆమె కంట్లో నీళ్లు అతన్ని ఆపటం లేదు. లిప్స్ దాటి ఆమె అతని టంగ్తో వార్ చేయటం మొదలుపెట్టింది. ఆమెకు బ్రీత్ అందటం లేదు. అది గెస్ చేస్తున్న సూర్య ఆమె పెదవులను వదిలి, హనీ అస్సలు వదలాలంటే ఇష్టం లేదు. మరోసారి ఆ పెదవులను లీక్ చేసి
డౌన్ లిప్కి బైట్ ఇచ్చి అక్కడ వచ్చిన 1 డ్రాప్ బ్లడ్ని అతని టంగ్తో లీక్ చేస్తూ కిందకి జారిపోయాడు. నెక్ పైన చిన్న చిన్న బైట్స్ ఇస్తూనే ఒక్కసారిగా అతని నాలుకతో స్కిన్ పట్టి లీక్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని హ్యాండ్స్లో ఆమె హ్యాండ్స్ని లాక్ చేయడం వదిలించుకోవటానికి వీలవటం లేదు. కాళ్లతో కాళ్ళు కూడా పెనవేసి పెట్టాడు. చాలా స్ట్రాంగ్గా బెడ్కి అంటుకుపోయింది ధరణి. వెక్కిళ్ళు వస్తుంటే మాటలు కూడా తీసుకుంటూ నేను నీ సెక్స్ క్రీపర్ని కాదు అనగానే చేస్తున్న పని ఒక్క సెకండ్ ఆగిపోయింది. అప్పటికే ఎక్కిళ్ళు వస్తుండటంతో షార్ప్గా ఒక లుక్ వేశాడు ఆమెకి. ఆ లుక్స్ నెక్స్ట్ మినిట్ డెవిల్ స్మైల్గా మారిపోయింది. హనీ హనీ, నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు. మనం మీట్ అయ్యి కొన్ని అవర్స్ దాటిపోయింది అంటూనే ఆమె కివేజ్ అతని హ్యాండ్లో ఇమిడిపోయింది. హనీ, వీటిపై నన్ను సాటిస్ఫై చేస్తున్నాయి. టోటలీ బాడీ మెజర్మెంట్స్ ఫుల్ కిక్ ఇస్తుంది అనుకో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.